గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం లేని సమయంలో తీర్మానం వలన ఒక్కడే ప్రజల పక్షాన ఉండి కొట్లాడిండు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటుండు కాబట్టి గ్రాడ్యుయేషన్ అభ్యర్థులందరూ కూడా ఆయన టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీ కూడా గెలుపు తీర్మానం వల్ల అవకాశం కల్పిస్తుంది. గత ప్రభుత్వంలో పల్లరాజపేటి 100 కోట్లు ఖర్చు పెట్టినా నైతికంగా తీర్మానం వల్లనదే. ఒకవేళ తీర్మానం వల్లనకు అవకాశం ఇస్తే సబ్బండ వర్గాలు గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు న్యాయం చేకూర్చినట్లయితుంది. నిరుద్యోగ సమస్య గురించి కూడా కొట్లాడిన వ్యక్తి, గతంలో ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, ఈయనకు సుపరిచితుడు 3 జిల్లాల్లో. ఈయనకు మంచి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అవకాశం ఇచ్చినట్లయితే అభ్యర్థి అత్యధిక మేరతో గెలుస్తారని మేము ఇక్కడ కోరుకుంటున్నాం. తీర్మానం వల్లనకే టికెట్ ఇవ్వాలని కూడా మేము ఆశిస్తున్నాం. రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీర్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు పెట్టి తనపై గెలిచింది. కానీ ప్రజల మనసుల్లో ప్లస్ నిరుద్యోగుల మనసుల్లో తీన్మార్ మల్లనే గెలిచాడు. ఈసారి కూడా తీన్మార్ మల్లనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా తీన్మార్ మల్లన గెలిచినట్లే. 1000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ టికెట్ గెలిచి చూపించగలుగుతాడు. ప్రశ్నించే గుర్తుకైన తీన్మార్ మల్లన్న చట్టసభల్లో ఉంటే బహుజనులందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.